ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రియులారా, పిల్లలారా వినండి. భర్త అయినా భార్య అయినా, నీ భార్య ఒక రాక్షసి అని అనుకుంటే ఆమెను నువ్వు ప్రేమించడం మొదలు పెడితే ఆమెలో ఒక దేవదూతను చూస్తావు, ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిని, ఒక మంచి ఇల్లాలను చూస్తావు. నువ్వెప్పుడు ఆమెని ఒక గద్దర మనిషిలాగా, ఒక పనికిరానటువంటి మనిషిగా చూడమాక. అలా చూసినంత కాలం ఆమెలో ఒక శ్రేష్టమైన వ్యక్తి బయటికి రాలేదు. ఒక స్త్రీ కూడా అంతే. నీ భర్తని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు వారిలో ఉన్న ఆ మంచి వ్యక్తి బయటకు వస్తాడు. ఇంకా ఎవరినైనా సరే మనం ప్రేమించినప్పుడు వారిలో ఉన్న మంచి వ్యక్తులు బయటకు వస్తారు. అందుకని నువ్వు పాపము నుండి, యవనెచ్చల నుండి బయటకు వచ్చి పారిపోయి పవిత్ర హృదయం కలిగి ప్రార్థన చేసే వారి దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి స్విచ్ పెట్టమాక, అక్కడికి వెళ్ళి ఎచ్చకమాక, లేనిపోయింది ఆ సంఘాలకు వెళ్ళి అక్కడ నువ్వు ప్రేమను వెతుకు అన్నాడు దేవుడు. ప్రేమను వెంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమించే వారిని వెంటాడు. నువ్వు ప్రేమించు. ఆ కుటుంబం, ఆ సంఘం, ఆ వ్యక్తులు ఆశీర్వాదకరంగా ఉంటారు. దగ్గరగా స్తోత్రం చెబుదామా?